మేము గత 20 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోనే పని చేయుచున్నాము. 44 డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్ అన్నీ కలిపి ఒక నిర్ణయానికి వచ్చి జేఏసీగా ఏర్పడి, జేఏసీ అంటే ఏం ప్రభుత్వ వ్యతిరేకత కాదు, ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నాము. ఒక గత సంవత్సరం నుండి ప్రతి ఒక్క మన గౌరవ మంత్రివర్యులకు అందరికీ ఒక విన్నపం లెటర్ ఇచ్చినాము. దానికి ఎవరు సానుకూలంగా స్పందించకపోయే వరకు మాకు మా బాధలను చెప్పుకోవడానికే ఈ ధర్నా, అంతేగాని ఎవరికి వ్యతిరేకత కాదు. మా కడుపులను చూసి మా కడుపు మంటను అర్థం చేసుకుంటారని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాము. ఈ ధర్నా ద్వారా విన్నవించుకోవడమే తప్ప వేరే ఆలోచన లేదు. ఇట్లనైనా సారుకి మా కడుపు మంట తెలుస్తుంది, మా ఆవేదన తెలుస్తుంది అనే చెప్పే ఇలా మేము జేఏసీగా ఏర్పడి అందరము ఒక చెట్టు నీడకొచ్చి మా బాధలు వ్యక్తపరుస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి చేసే జీతం మాత్రం పెరగట్లేదు. ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ పేరు మీద 6 నెలలకోసారి జీతాలు తీసుకోబడుతున్నాయి. 6 నెలల తర్వాత కూడా మళ్ళీ జీతం వస్తుందా అంటే అది రాదు. మళ్ళీ 6 నెలలకోసారి, 6 నెలల జీతగాళ్ళం అయిపోయినాం మేము. నెల నెల వచ్చే జీతమే సరిపోవట్లేదు. 6 నెలలకు ఒక్కసారి వస్తే మేమేలా బతుకుతాం? మేము కూడా అందరిలాగా మనుషులమే. మాకు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అందరు ఉంటారు. వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది, ఆకలి ఉంటుంది. ఆకలి మంట తీర్చమనే ఏమి మాకు కార్లు కావాలి, అవి కావాలి, విలాస వస్తువులు కావాలని మేమేమి గొంతెమ్మ కోరికలు కోరపట్లేదు. ఏమో మాకు సరి అయిన జీతం, కనీస వేతనం మాకు ఇచ్చిన కోర్టు తీర్పు కూడా అది ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము.